వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చైత్ర పూర్ణం అండి. సో అందరం ఏమనుకున్నామంటే పైన మేడ మీదకి వెళ్ళి గ్యాదర్ అయ్యి కలిసి డిన్నర్ చేద్దాం అనుకున్నామండి. హౌస్ ఓనర్ అంకుల్ లాంటి వాళ్ళు ఇంకా మేము అలాగా నాకు వచ్చినట్టు ఒక హల్వా పూరి, పరాటా, రైతా, వెజిటబుల్ రైస్ చేసేసానండి. 8కి ఎగ్జాక్ట్గా అందరం గ్యాదర్ అయ్యామండి. ఆంటీ అయితే చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేశారు, బట్ నాకైతే ఓపిక లేదు. ఈ 4 ఐటమ్స్తో సరిపెట్టానండి. ఆంటీ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే ఆంటీ అంకుల్ సెక్రటరేట్లో పనిచేసినా సరే, ఒక ఎస్బీఐ బ్యాంక్లో మేనేజర్గా ఆ రోజుల్లో చేసినా సరే ఎలాంటి ప్రౌడ్ అనేది చూపించకుండా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఎవరినైనా సరే వాళ్ళ పిల్లల్లాగా ట్రీట్ చేస్తారు. చాలా చాలా బాగుంటారండి. మాతో అయితే ఫ్రెండ్లీగా ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. గాడ్స్ గిఫ్ట్ లాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను మా అమ్మ తర్వాత మళ్ళీ అలాంటి అమ్మని చూస్తున్నాను అని అనిపించింది. ఎందుకంటే ఆ టైం మా అమ్మ ఎలా చేస్తారో సేమ్ అలాగే ఎవరినైనా సరే ట్రీట్ చేయడం నేను ఫస్ట్ టైం చూశానండి. నాకు అది బాగా నచ్చింది అనమాట. ఇంకా నాకు ఒకసారి ఫీవర్ వచ్చినప్పుడు కూడా తనే స్వయంగా కషాయం చేసి ఇచ్చారండి. ఇంట్లో మనిషిలాగే ఉంటాం అనమాట అందరం. చాలా బాగా అనిపించింది నిజంగా. లైక్ లాగా అలాగా పాలల్లో పంచదారలాగా అలా కలిసిపోయి అందరం చక్కగా హ్యాపీగా ఉంటామండి. ఒక గర్ల్స్ గిఫ్ట్ ఇలాగా ఆంటీనే వడ్డిస్తున్నారండి. నేనైతే రికార్డ్ చేస్తున్నాను, పర్మిషన్ కూడా అడిగేశాను. ఆంటీ స్వయంగా చేసి వడ్డిస్తున్నారు. చిప్స్, ఐస్ క్రీమ్ మాత్రం బయట నుంచి తెచ్చారండి. ఇలాగా మా హస్బెండ్కి నచ్చిన పులిహోదరై ఇంకా ఆయనకి ప్రాణం లేసి వచ్చేసింది. ఇంకా ఆస్వాదిస్తున్నారనమాట. చూడండి ప్లేట్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నారో. ఏంటో పులిహోర అంటే అంత ఇష్టం. తిరుమల స్టైల్ పులిహోర, టెంపుల్ స్టైల్ పులిహోర అని చాలా ఇష్టంగా తింటారు. వెళ్ళిపోతున్నారు చూడండి పెట్టగానే. ఈ బ్రదర్ వచ్చేసి మా బాలు కన్నా చిన్నవాళ్ళండి. నేను భయ్యా అని పిలుస్తాను అయినా, కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరం ఇలా గ్యాదర్ అవ్వడం. పౌర్ణమి రోజు డిన్నర్కి అందరం కలిసి చేద్దామనేసి. ఈ రోజుల్లో ఈ మెట్రోపాలిటన్ సిటీలో మన మనస్తత్వానికి అనుగుణంగా ఇలాగ అన్ని సంప్రదాయాలు పాటిస్తూ అమ్మలాగా చూసుకునే ఇంటి ఓనర్స్ దొరకడం చాలా అదృష్టం అని చెప్పాలండి. చక్కగా ఎప్పుడో చిన్నప్పుడు వనభోజనాలకు వెళ్ళినప్పుడు తిన్నామండి ఇలాగా. ఏదైనా కార్తీక మాసంలో నాకు ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. మీరు ఎప్పుడన్నా ఇలాగా డిన్నర్ చేసి ఉంటే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎంతైనా చల్లని పండు వెన్నెల్లో ఇలాగా ఆరుబయట కూర్చొని ఒక మంచి ఫీల్తో అలా భోజనం చేస్తే ఎంత బాగుందంటే ఆహా అని అనిపించిందండి. నాకైతే ఎంత బాగుందంటే ఎంత హాయిగా ప్రశాంతంగా ఎంత బాగుందో. ఒక్కసారి మళ్ళీ నేను ఇలాగా రికార్డ్ చేశానండి. ఆవకాయ కూడా చేశారు ఆంటీ. ఇదిగోండి నా ప్లేట్ అయితే ఫైనల్ లుక్ ఇది. ఫస్ట్ ఏం తిందాం, స్వీట్ ట్రై చేద్దాం. సరే స్టార్ట్ చేశానండి. హల్వా పూరి ఎలా వచ్చిందో అనుకున్నాను. బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. గోధుమ పిండే యూజ్ చేశానండి, మైదా పిండి అయితే అస్సలు యూజ్ చేయలేదు. ఆంటీ చూడండి మర్చిపోయానని చనా కూడా తీసుకొచ్చి చిప్స్ ప్యాకెట్ పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే మొత్తం తినమని చెప్పారు, నా వల్ల కాలేదు. నాకైతే ఆకలి బాగా వేసేస్తుందండి. ఎన్ని ఐటమ్స్ చూశాక నాకు ఆత్మారాముడు బాగా నిద్రలేసాడనమాట. ఇంకేముందండి చక్కగా తినేసాము. ఎలా చూసుకుంటారంటే ఆంటీ వాళ్ళు చూడండి, తలస్నానం చేస్తే ఇలాగా సాంబ్రాణి పొగ కూడా వేస్తున్నారు. నాకైతే
మా అమ్మ గుర్తొచ్చింది. చక్కగా చుట్టూరు చక్కని వాతావరణం, పచ్చగా ఒక హోమ్ అండి. ఇదైతే హౌస్ కాదు, హోమ్‌లో ఉంటున్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైం నాకు మా ఇంటి తర్వాత. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. లాస్ట్‌లో అయితే ఇలాగా పాయసం, ఐస్ క్రీమ్‌తో అయిపోయిందండి. లాస్ట్‌లో సెల్ఫీ దిగామండి. ఇలా ఎప్పుడైనా మీరు డిన్నర్ చేశారా? కామెంట్ చేయండి.